ప్రేమ ప్రేమంటే రెండు అక్షరాల పదం, రెండు జీవితాల బంధం, రెండు కుటుంబాల అనుసంధానం, చక్కటి అనుబంధాల సమ్మేళనం. ప్రేమకి అర్థం అమ్మ, ప్రకృతి, స్వేచ్ఛ, నమ్మకం. మొదటిసారి నాకు ఈ ప్రేమను పరిచయం చేసింది మా అమ్మ. నాలో నమ్మకాన్ని కలిగించింది మా నాన్న. అందులో అనుబంధాన్ని పెంచింది అన్న, అక్క. చిరుజల్లుల చిలిపితనాన్ని కలిపింది చెల్లి, తమ్ముడు. నా ఈ ప్రపంచ పరిచయ ప్రయాణంలో స్వార్థం లేని, నిజాయితీ గల నమ్మకమైన ప్రేమని నాకందించిన, నా అని నేను గర్వంగా చెప్పుకునే వాళ్ళు నా సొంత వాళ్ళు. ఇంతలా ప్రేమించే వాళ్ళు ఇంతకు మించి లేదా ఇందులో కనీసం ఓ పావు భాగమైనా మనకు బయట నుండి దొరుకుతుందా? అసలు ఉంటుందా? ఉంటే బాగుండు అనే కోరుకుంటున్నా. కోరుకోవడం కాదు, ఉంటుందనే నమ్ముతున్నా. ఎందుకంటే ప్రేమంటే నమ్మకం. మనం ప్రకృతిని ప్రేమిస్తే అది రెండింతలుగా మనల్ని తిరిగి ప్రేమిస్తుంది. మనం జంతువులను ప్రేమిస్తాం, అవి తిరిగి మనల్ని ప్రేమిస్తాయి, విశ్వసిస్తాయి. ఎందుకంటే ప్రేమంటే విశ్వాసం. మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, ఆ వ్యక్తి మన ప్రేమని అర్థం చేసుకోనప్పుడు, ఆ వ్యక్తిని విసిగించడం, వెంటపడి వేధించడం, టార్చర్ చేయడం, అవమానించడం, అవసరమైతే చంపేయడం, లేదంటే చచ్చిపోవడం. ఇదేనా ప్రేమంటే? అసలు దీన్ని ప్రేమే అంటారా? ముమ్మాటికి దీన్ని మూర్ఖత్వం, పైశాచికం, అరాచకం, రాక్షసత్వం అంటారు. నిజంగా ఒక మనిషిని మనస్ఫూర్తిగా మనం ప్రేమిస్తే మనం వారిని గౌరవిస్తాం, వాళ్ళు చేసే పనులకు విలువిస్తాం, వాళ్ళకి సంపూర్ణ స్వేచ్ఛనిస్తాం. ఒకవేళ మన ప్రేమను వాళ్ళకి వద్దనిపిస్తే అంతే గౌరవంగా మన ప్రేమను పొందే అర్హత వాళ్ళకు లేదనుకుని అనుభవం నేర్పిన పాఠాలతో ఆనందంగా జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఇదేరా నిజమైన నిజాయితీ గల, స్వచ్ఛమైన, స్వార్థం లేని, స్వేచ్ఛ కలిగిన ప్రేమ. అలాంటి ప్రేమ మనకు దొరుకుతుందా? అనుమానం వద్దు, సందేహం వీడు, ఓపిక వహించు. ఖచ్చితంగా దొరుకుతుంది. మనం పుట్టడం నిజం, చావటం నిజం. ఈ రెండింటి మధ్య స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందనేది కూడా నిజం. ఎందుకంటే సమ్వేర్ సమ్వన్ ఈజ్ మేడ్ ఫర్ యూ. కలుసుకోవడం ఆలస్యం అవ్వచ్చు, కానీ కలవడం మాత్రం పక్కా. అప్పుడు ఏ లెక్కలు నీ కంటికి కనిపించవు. కాలం కరిగిపోయినా, వయస్సు తరిగిపోయినా నీకంటూ ఒకరున్నారు అనే భరోసాతో ఈ జన్మంతా బ్రతికేయొచ్చు. దిస్ ఈజ్ లైఫ్. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏమో గుర్రం ఎగరవచ్చు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.